విజయవాడ నగరం విస్తరించడంతో రోజురోజుకి పెరుగుతున్న జనాభాతో పాటు నగరంలోని ట్రాఫిక్ సమస్య నానాటికి పెరుగుతోంది. మరోవైపు ప్రధాన కాల్వలు, జాతీయ రహదారులు నగరం గుండా వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారింది. నగర పోలీస్ కమిషనర్గా ఎస్వి రాజశేఖర్ బాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత సరికొత్త సంస్కరణలు అమలు చేస్తూ ఆస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని నియంత్రిస్తున్నారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గంటల కొద్దీ వేచి ఉండే వాహనాలు కేవలం 10 నిమిషాలు ట్రాఫిక్ క్లియర్ అవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరం విస్తరించడంతో రోజురోజుకి పెరుగుతున్న జనాభాతో పాటు నగరంలోని ట్రాఫిక్ సమస్య నానాటికి పెరుగుతుంది. మరోవైపు ప్రధాన కాలువలు, జాతీయ రహదారులు నగరం గుండా వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారింది. శని, ఆది, సోమ, బుధవారాల్లో ట్రాఫిక్ రద్దీ మరింత అధికంగా ఉంటుంది. బెంజ్ సర్కిల్, రమేష్ ఆసుపత్రి, మహానాడు, పటమట, ఆటోనగర్, స్క్రూబ్రిడ్జి, బస్టాండ్, దుర్గగుడి, భవానీపురం, వన్ టౌన్ ప్రాంతాల్లో ప్రధాన కూడళ్ల వద్ద ఉదయం 8 గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 5 గంటల నుంచి ట్రాఫిక్ విపరీతంగా ఉండి గంటల కొద్దీ వేచి ఉండే పరిస్థితి. ట్రాఫిక్ వలయంలో చిక్కుకొని విద్యార్థులు, ఉద్యోగస్తులు, అంబులెన్సులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు ఇలా చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర పోలీస్ కమిషనర్గా ఎస్వి రాజశేఖర్ బాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సరికొత్త సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఆస్త్రం యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చి సెకండ్ల వ్యవధిలోనే ట్రాఫిక్ రద్దీని నియంత్రిస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఎక్కడ రద్దీ ఉందో గుర్తించి తక్షణమే నియంత్రణ చేస్తున్నారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గంటల కొద్దీ వేచి ఉండే వాహనాలు కేవలం 10 నిమిషాలు ట్రాఫిక్ క్లియర్ అవటం పట్ల వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చినౌటిపల్లి వద్ద పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలు, విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు విజయవాడ నగరం లోపలికి రాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. మరోవైపు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని నిబంధనలు కఠినతరం చేశారు. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. హెల్మెట్తో పాటు ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపి నిబంధనలు అతిక్రమించిన వారిపై తరచూ చలానాలు విధిస్తున్నారు. వాహనదారుల్లో మార్పు తీసుకురావడంలో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సారథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సఫలీకృతమయ్యారు. మరోవైపు వేసవి సీజన్ కావడంతో ఎండ వేడిమి తట్టుకునే విధంగా ట్రాఫిక్ కూడల వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయడంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేయాలంటే కనీసం 15 మినిట్స్ అయినా పడుతుంది. ఎండాకాలం ఎండలో నుంచోవాలి కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది, హెవీగా ఉంటుంది. ఈ టైంలో 9 to 12 లోపల చాలా హెవీగా ఉంటుంది, తర్వాత నార్మల్గా ఉంటుంది. ఈ 9 to 12 అందరూ ఆఫీసెస్, ఎగ్జామ్స్కి ఇక టైమ్స్ అవుతున్నాయి కాబట్టి తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. ట్రాఫిక్ అంటే మెయిన్ ఇక్కడ బెంజ్ సర్కిల్ దగ్గర కొద్దిగా ట్రాఫిక్ ఉండిద్ది, ఇంకెక్కడ ఉండదు. ఇక్కడ వెయిట్ చేయాలంటే మినిమం 10 మినిట్స్ 15 మినిట్స్ పట్టిద్ది. ఇక్కడ ఒక చోట, మిగతా అంతా కొద్దిగా పర్లేదు. శనివారం సోమవారం అంటే కొద్దిగా రష్గానే ఉండిద్దండి. మినిమం 6 దాటితే ఇటువైపు రావాలంటే కొద్దిగా కష్టపడాలి, ఎందుకంటే బాగా ట్రాఫిక్గా ఉండిద్ది. ఎటువైపు వెళ్ళినా సరే ట్రాఫిక్. 6 దాటి బయటికి వెళ్ళాలంటే విజయవాడ సర్కిల్ ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం ఎక్కడికి అరగంట పట్టేది, మినిమం 1 గంట గంటన్నర పట్టిద్ది అనమాట 6 దాటిన తర్వాత. సమ్మర్లో అంటే ఇక బైక్స్ పరిస్థితి తెలిసిందే కదండి. కారు వాళ్ళకైతే ప్రశాంతంగా వెళ్ళిపోతారు, బైక్ వాళ్ళు అయితే కంపల్సరీ ఇబ్బంది పడతారు. ఇప్పుడు ట్రాఫిక్ అయితే బాగుందండి, దాంతోపాటు మేము రూల్స్ కూడా పాటిస్తున్నాము. విజయవాడ పోలీసులు ఇంకా బాగా రూల్స్ పెట్టడం వల్ల కొంతమంది హెల్మెట్లు కూడా పెట్టుకుంటున్నారు. సేఫ్ సైడ్ కూడా ఇప్పుడు సేఫ్టీ గురించి కూడా ఆలోచిస్తున్నాం మేము. ఇంతకుముందు గతంలో అయితే ఆలోచించలేదు, హెల్మెట్ పెట్టుకోవద్దు చలాలను కూడా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా బాగా స్పందించి మేము కూడా హెల్మెట్లు పెట్టుకోవడం జరుగుతుంది. గతంలో కన్నా ఇప్పుడు కొంచెం బాగుంది సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ప్రభుత్వం ద్వారా కొంచెం అయితే బాగుంది. ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ ఇక్కడైతే మహా అయితే ఒక 10-15 మినిట్స్ పడుతుంది హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు, లేకపోతే జస్ట్ 5 మినిట్స్లో వెళ్ళిపోతున్నాము. శనివారం సోమవారం ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి తిరిగేటోళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. మిగతా టైంలో అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఈ వేసవిలో ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి 10th క్లాస్ కూడా ప్రెజెంట్ రన్ అవుతున్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. అయితే ఈ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.
మా సిపి సార్ రాజశేఖర బాబు గారి ఆదేశాల మేరకు, మా డీసీపీ మేడం షేక్ సరీనా బేగం గారి ఆదేశాల మేరకు ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి మేము అస్త్రం అనే టూల్ ఒకటి ఉపయోగిస్తున్నామండి. ఈ అస్త్రం అనే టూల్లో ఒక 3 విషయాలు ఉంటాయి. ఇది మోడర్న్, హై, సివియర్ అనే 3 విషయాలు ఉంటాయండి. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదని మా సిపి సార్ ఆదేశాల మేరకు ఆ అస్త్రం టూల్ అనేది నిర్వహించబడుతుంది. ఈ మోడర్న్ అంటే బిలో 300 మీటర్స్ ఉంటే దాన్ని మోడర్న్ అని, 300 to 500 ఉంటే దాన్ని హై అని, 500 అబోవ్ మీటర్స్ అనేది ట్రాఫిక్ అనేది ఒక దగ్గర ఆగి ఉంటే దాన్ని సివియర్ అని చెప్పేసి మాకు ప్రతి 5 మినిట్స్కి ఒక అలర్ట్ వస్తుందండి. ఈ అలర్ట్ వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి మోడర్న్ ఉండేటప్పుడు అయితే కొంచెం ఫాస్ట్గా తీసుకోవడానికి ట్రై చేస్తాం. అదే హై వచ్చినప్పుడు ఇమీడియట్గా మేము డ్రోన్ ఫ్లై చేసి అక్కడ హై రావడానికి గల కారణాలు ఏంటనేది విశ్లేషించి దానికి తగ్గట్టుగా అవసరం మేరకు డైవర్షన్స్ అనేవి అప్లై చేసి మేము ఆ ట్రాఫిక్ అనేది వితిన్ 5 మినిట్స్లో తీసుకోవాలని మా సిపి గారి యొక్క ఆశయాన్ని మేము బేస్ చేసుకొని మేము విజయవాడ సిటీలో ట్రాఫిక్ అంతా కూడా క్రమబద్ధీకరిస్తున్నాం. అంతకుముందు అస్త్రం వాడకముందు దానికి అస్త్రం ఉపయోగించిన తర్వాత దాదాపు ఒక 60% ట్రాఫిక్ అనేది మేము తగ్గించగలిగాం. ట్రిపుల్ రైడింగ్ చేయవద్దు, దయచేసి మైనర్స్కి వాహనాలను ఇవ్వద్దు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ పిల్లలు ఎలా వస్తున్నారనేది కొంచెం గమనించండి తల్లిదండ్రులు. వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి. హెవీ ఫైన్లు వేస్తున్నాం. ఫైన్ల కోసమనే కాకుండా మీరు మీ యొక్క ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉంటారని, మీ క్షేమంగా మీ ప్రయాణాన్ని సాగిస్తారని కోరుకుంటున్నాను.